అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. ఇక్కడ రీసెంట్గా ఒక విషయం నడుస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తెలుగు 2 రాష్ట్రాలే కాదు జాతీయ మీడియా కూడా దుమ్మెత్తు పోస్తుంది. ఎందుకు జాతీయ మీడియా దుమ్మెత్తు పోస్తుందంటే చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇది. ఏంటంటే రీసెంట్గా వక్ఫ్ సవరణ బిల్లు మీద కూడా ఆమోదం తెలపాలి అని మన కిరణ్ రిజిజు గారు అరుణాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆయన సెంట్రల్ మినిస్టర్ గా భూ విజ్ఞాన శాఖ మంత్రులుగా కూడా ఆయన ఉన్నారు. కిరణ్ రిజిజు గారు అంటే భూ విజ్ఞాన శాఖ మంత్రులు వక్ఫ్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. వక్ఫ్ అంటే దాతృత్వ నిధి అని అంటారనమాట. అంటే వాస్తవంగా ఏంటంటే ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడతారు, అదేవిధంగా రాజ్యసభలో కూడా ప్రవేశపెడతారు. లోక్సభలో కూడా అత్యధిక ఓటింగ్తో గెలవాలి, అప్పుడు అక్కడ ఆమోదించబడుతుంది. అదేవిధంగా రాజ్యసభ అంటే ఎగువ సభలో కూడా అత్యధిక ఓటింగ్ రావాలి, అక్కడ కూడా గెలవాలి. రెండిట్లో కూడా ఆమోదం తెలపాలంటే రెండిట్లో కూడా విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏం వస్తుంది అనేది తర్వాత మాట్లాడుకుంటే అసలు ఈ ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏం పొరపాటు జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నారు అనే విషయం మీద నేను ఇప్పుడు మీకు కూలంకుషంగా విశదీకరిస్తాను. ఒకసారి మన బోర్డు మీద చూద్దాం. ఒకసారి లోక్సభ రాజ్యసభ ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంత మెజారిటీ కావాలి, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు దుమ్మెత్తు పోస్తున్నారు నేషనల్ మీడియా, అసలు జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు చేసినటువంటి అన్యాయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అన్యాయం చేస్తున్నారని చిత్రీకరించాడు, వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ లోక్సభలో 543 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో వైఎస్ఆర్సీపీవి 4 ఉన్నాయి. అదేవిధంగా రాజ్యసభలో 245 సీట్లు ఉన్నాయి. ఇందులో 7 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. అంటే లోక్సభలో కూడా గెలవాలి, అదేవిధంగా రాజ్యసభలో కూడా గెలవాలి. కానీ 2024 జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమికి 293 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే ఇందులో 293 ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ సంపూర్ణ మద్దతు అనేది లోక్సభలో వచ్చేస్తుంది. కానీ అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ 4 ఎంపీలు ఎవరైతే అరకు తనూజ రాణి గారు, అదేవిధంగా తిరుపతి గురుమూర్తి గారు, అదేవిధంగా అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లుని మేము ఆమోదించము, మేము ఓట్లు వేయము, మేము ఈ ఎన్డీఏకి అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కి మేము వ్యతిరేకంగా ఓట్లు వేస్తాను వాళ్ళు చెప్పడం జరిగింది. ఓట్లు కూడా వేయలేదు, అది అందరికీ తెలిసిందే. కానీ 293 సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి లోక్సభలో బిల్లు ఆమోదం జరిగింది. కాకపోతే ఇక్కడ మనం రాజ్యసభలో చాలా ఇబ్బంది ఉంది. అక్కడ అనుకున్నంత సంపూర్ణ మద్దతు రాజ్యసభలో ఉండదు. కాకపోతే ఇక్కడ 7 ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీవి రాజ్యసభలో ఉన్నాయి. ఇక్కడ హైలైట్ ఏంటంటే అక్కడ వేయను అన్నారు, వెయ్యలేదు. ఇక్కడ రాజ్యసభలో మాత్రం మేము వెయ్యము అన్న వాళ్ళు మాత్రం 7 మంది కూడా ఎన్డీఏ కూటమికి వేసి గెలిపించడం కూడా జరిగింది. అవునయ్యా, అక్కడ వేయలేదు, అక్కడ గెలిచారు, ఇక్కడ వేస్తే ఏమవుతుందని మీరు అడగచ్చు. ఇక్కడే అసలు కిటుకుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఇది వక్ఫ్ సవరణ బిల్లు గురించి ఆమోదం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మైనారిటీ ముస్లిం సభ్యులని మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు, వాళ్ళకి దురదృష్టశావత్తు కీలకమైన అంశాలని పరిచయం చేస్తున్నావు, వాళ్ళని జీవితంలో నువ్వు ఎదగనివ్వా, ముస్లింలకి వ్యతిరేకత చర్యలు తీసుకుంటున్నావని పదే 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 రాష్ట్ర ప్రజల ముందు మాట్లాడినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి మేము వ్యతిరేకం, నువ్వు చేసేది తప్పు, ముస్లింలు మోసం చేస్తున్నావు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మాత్రం 4 ఎంపీ సీట్లు మాత్రం ఓట్లు వేయలేదు. కానీ రాజ్యసభలో మాత్రం 7 ఓట్లు కూడా వేయడం జరిగింది. అవి ఎలాగో మీడియాకు వస్తాయి కాబట్టి నేషనల్ మీడియా 2 నాలుకలతో డబుల్ గేమ్ ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి మొహం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాంటి మనుషులు మన భారతదేశంలో ఇలాంటి పార్టీ అధ్యక్షులు ఉంటారా అని మొహమాటం లేకుండా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొక విషయం మాట్లాడాలి ప్రజలారా. ఇక్కడ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే 4 ఎంపీ సీట్లు లోక్సభలో వేయలేదు కన్ఫామ్, కానీ సంపూర్ణ మద్దతు 293 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నాయి కాబట్టి అక్కడ గెలిచిపోయారు. కానీ రాజ్యసభలో మేము వెయ్యము, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మైనార్టీ ముస్లిం సభ్యులకి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుకి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి 7 ఓట్లు కూడా రాజ్యసభలో వేయడము, దాంతోపాటు గెలవడము, అది రాష్ట్రపతి గారికి వెళ్ళడము, అది కొద్ది సమయంలో కూడా అది ఆమోదం కూడా జరిగే అవకాశం దగ్గరలో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి బయట చెప్పేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు
గారు ముస్లిం సభ్యులను మభ్య పెడుతున్నాడు, తప్పు చేస్తున్నాడు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడని బయట చెప్పి లోపల మాత్రం ఎన్డీఏ కూటమికి కూడా ఓట్లు వేయించడం జరిగింది. అంటే ఓట్లు వేయించడం జరిగింది. ఇంకోటండి, ఉదాహరణ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి లేదు మా 7 మంది సభ్యులు కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని విప్ జారీ చేయడం జరిగింది. WHIP విప్ అంటే ఏంటంటే ఒక లక్ష్మణ రేఖ, వాళ్ళకు ఒక ఫెన్సింగ్, ఒక బౌండరీ, ఒక ఆదేశాలు జారీ. అంటే జగన్మోహన్ రెడ్డి అనే నేను నాకు సంబంధించినటువంటి 7 మంది ఎంపీ సభ్యులు రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేయబోతున్నారు అని అతను జారీ చేయడం జరిగింది. కానీ వాళ్ళు 100% అక్షర సాక్షిగా లోపలికి వెళ్ళి రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకి ఆమోదం తెలపడం జరిగింది. ఇది నేషనల్ మీడియాలోకి వచ్చింది. 100% బయటకు వస్తాయి. అది పెద్ద విషయమేం కాదు. లోపల జరిగింది బయటికి జాతీయ మీడియాకి ఇచ్చారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూద్దాం. ఒకసారి అంటే మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ 7 మంది సభ్యులు కూడా వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారని ఆయన ఇది పంపించడం జరిగింది. ఇందులో చూడండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మిథున్ రెడ్డి 3rd April 2025 టు ఆల్ వైఎస్ఆర్సీపీ రాజ్యసభ మెంబర్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 డిస్కషన్ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ is to be held today in the Rajya Sabha. All the Rajya Sabha members should be present in the house at the time of voting and vote against the వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. వైవి సుబ్బారెడ్డి అంటే మా సంబంధించిన సభ్యులందరూ కూడా రాజ్యసభలో ఓటింగ్ సిస్టంలో వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ లోపల మాత్రం ఎన్డీఏ కూటమికి కూడా ఓట్లు మద్దతుగా వేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇది జాతీయ మీడియా మొత్తానికి వచ్చింది. అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. 7 మంది ఆమోదం తెలిపారు. నువ్వు మాత్రం విప్పు మాత్రం ప్రకటనలో 7 మంది వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్తున్నావు. నేను ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎవరైతే నువ్వు పంపించినట్టు విప్పు జారీ చేసావు కదా, అందుకు వ్యతిరేకంగా నువ్వు అనుకున్న దానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. ఇప్పుడు 100% విప్పు జారీ చేసిన తర్వాత కూడా నీ సభ్యులు నువ్వు అనుకున్న విధంగా ఓట్లు వేయకపోతే వాళ్ళని నువ్వు సస్పెండ్ చేయొచ్చు. నువ్వు సస్పెండ్ చేస్తావా లేదా? అంటే నువ్వు సస్పెండ్ చేయలేదు అంటే ఇది కావాలనే ముస్లిం మైనారిటీ సభ్యుల్ని మభ్యపెట్టడానికి నేను మీకు మద్దతుగా ఉన్నాను, చాలా మంచివాడిని, నేను విప్పులో కూడా చెప్పాను మా వాళ్ళు 100% వ్యతిరేకంగానే ఓటు వేశారని నమ్మించే ప్రయత్నంలో ఈ ప్రకటన రిలీజ్ కావడం జరిగింది. కానీ నేషనల్ మీడియా తరఫున లోపల రాజ్యసభలో జరిగినటువంటి మద్దతు ప్రకటన ద్వారా 100% నీ సభ్యులు 7 మంది కూడా ఓటు వేయలేదు. అంటే ఎవరిని మభ్య పెడతావు, ఎవరిని ఇబ్బంది పెడతావు, ఎవరి దగ్గర డ్రామాలు ఆడతావు? 2 నాలుకలతో ఎందుకు నువ్వు విషపాములా తయారయ్యావు? కొన్ని సంవత్సరాల క్రితం అంటే ప్రజలారా విప్ జారీ చేసిన తర్వాత అంటే నాకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఎవరికి ఓటేయాలి అనేది తన నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించకపోతే, వాళ్ళు అలా ప్రదర్శించకపోతే వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. ఇది ఒకప్పుడు ఏం జరిగిందంటే మన చిత్తూరు ఎంపీ ఆదికేశవ నాయుడు గారు మన టీడీపీలో ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మభ్యపెట్టి ఆయన లోక్సభలో ఆయనకు నచ్చిన విధంగా కూడా ఆదికేశవ నాయుడు గారి దగ్గర ఓటీ కోవడం జరిగింది. అది తీరా బయటకు తెలుస్తుంది కదా. టీడీపీలో ఉండే ఆదికేశవ నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను విప్పు జారీ చేస్తే నువ్వు ఎందుకు కట్టుబడి ఉండలేదు అని అతను వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అతన్నే తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా కూడా పెట్టడం జరిగింది. ఇది తర్వాత విషయం. నువ్వు జాతీయ మీడియా చెప్పే మాటల్లో 7 మంది ఎన్డీఏ కూటమికి ఓట్లేస్తే నువ్వు మాత్రం విప్పులో మాత్రం 7 మంది మాత్రం వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని చెప్పావు. అంటే ఇప్పుడు వెయ్యలేదు అని తెలిసింది. వాళ్ళని నువ్వు సస్పెండ్ చేస్తావా లేదా? ఇక్కడ ప్రముఖంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలారా, ఇతను మాత్రం ముస్లిం మైనార్టీ సభ్యులకి చాలా మంచివాడు, గొప్పవాడు, తెలివినవాడు, వాళ్ళ ఇంట్లో మనిషి, నాకన్నా నేను పోరాడుతున్నాను ముస్లింల కోసం అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి లోపల మాత్రం ఎన్డీఏ కూటమికి సొంత ప్రయోజనాల కోసం ఓట్లు వేయించాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముస్లిం మైనార్టీ సభ్యులు ముందు మాత్రం చాలా చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నాడు, చెడ్డవాళ్ళ మాట్లాడుతున్నాడు. ఆయన చేసే తప్పు ముస్లింని హింసించబోతున్నాడని చెప్పి లోపలికి వెళ్ళి చేసినటువంటి ఘనత ఇది. ఎందుకు ఓట్లు వేయించాడు, ఎందుకు ఓట్లు వేయాల్సి వచ్చిందంటే ఇన్ని ఉన్నాయి కేసులు.
ఒకటేమో మద్యం లిక్కర్ కేసు ఉంది, ఇంకోటికేమో బాబాయ్ గొడ్డలు పోటు ఉంది, ఇంకొకరికేమో ఇసుక కేసు ఉంది. అంటే ఎక్కడ ఏమి ఎప్పుడు ఎలా అయినా జరగొచ్చని భయంతో లోపలికి వెళ్ళి ఓట్లేయడం జరిగింది. నేను ముస్లిం మైనారిటీ సభ్యులు కూడా కోరుకునేది ఒకటే, మీకు చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు 365 రోజులు కూడా ముస్లిం మైనారిటీ సభ్యుల్ని ప్రేమిస్తాడు, ఎప్పుడు మీతోనే ఉంటాడు, మీకోసం బతుకుతాడు. జగన్మోహన్ రెడ్డి బయట చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఇమ్మీడియట్లీ కూడా ఈ 7 మందిని కూడా విప్పు జారీ చేసిన నీ ప్రకటన సాక్షిగా వాళ్ళని 100% వాళ్ళని మొత్తం సస్పెండ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఇంకోటి గమనించినట్లయితే ఒకసారి చూడండి, వక్ఫ్లో ముస్లిమేతరులకు చోటు లేదు అమిత్ షా. అంటే వక్ఫ్ సంబంధించినటువంటి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డులో ముస్లిములు కాకుండా ఇతరులు ఉండకూడదు. ఎంత గొప్ప మాట అది. అది వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ కాబట్టి వాళ్ళే ఉండాలి అని చెప్పినట్టు మాట అమిత్ షా గారు చెప్పారు. వక్ఫ్ భూములను అడ్డం పెట్టుకుని కొందరు 100 కోట్లు సంపాదించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ భూములను ప్రార్థన, ధార్మిక కార్యక్రమాలు వినియోగిస్తే మొత్తం కూడా ఏముందంటే ముస్లిం మైనారిటీలకి లబ్ధి చేకూరేటట్టు, వాళ్ళ భవిష్యత్తులో పై స్థాయికి వచ్చేటట్టు, వాళ్ళ భూములని వాళ్ళకే దక్కేటట్టు కూడా మంచి ప్రకటన కూడా ఈరోజు అవ్వడం జరిగింది. ఇంకొకసారి ఇక్కడ గమనిస్తే చూడండి, వక్ఫ్ బోర్డులో ముస్లింలకు చోటు లేదు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ముస్లింల పక్షాన పోరాడిన టీడీపీ, అంటే టీడీపీ 4 అమెండ్మెంట్లు క్రియేట్ చేసి అక్కడ చెప్పగలిగితే 3ని ఓకే చేసింది. మిత్రులారా ఒకసారి చూడండి, వక్ఫ్ బై యూజర్ ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశమే లేదు. తర్వాత వక్ఫ్ ఆస్తుల నిర్ధారణలో జిల్లా కలెక్టర్కు తుది అధికారం ఉండరాదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు భూములు సంబంధించినటువంటి రెవెన్యూ అంతా కూడా కలెక్టర్ చూసుకునేవాళ్ళు, కలెక్టర్కి కాదు దానికి మించినటువంటి హై స్థాయి ర్యాంకింగ్ ఉండే వాళ్ళు కూడా దింపాలని చెప్పడం జరిగింది. దానికి కూడా ఓకే చేశారు. అదేవిధంగా డిజిటల్ పత్రాలను సమర్పించేందుకు 6 నెలల పైగా గడువు పొడిగింపు, ఆన్లైన్లో మొత్తం భూములకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఇన్వాల్వ్ చేసేటట్టు కూడా అడిగితే దాన్ని కూడా ఓకే చేయడం జరిగింది. ఇంత గొప్ప విషయాన్ని కూడా టీడీపీ ముస్లిం మైనారిటీలకు కూడా చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం అంటే ముస్లింల తరపున పోరాడుతున్నట్టు యాక్టింగ్ చేసి లోపలికి వెళ్ళి ఓట్లు ఇప్పించి వాళ్ళ కేసులు, వాళ్ళ సంబంధించినటువంటి ఇంకా లిక్కర్ స్కాముల్ని కాపాడుకోవడానికి చేసినటువంటి వైవిధ్యమైనటువంటి సిగ్గుమాలిన పని ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడని నేను చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే వక్ఫ్ల ముస్లిమేతరులకు చోటు లేదు అంటే ఏదైతే వక్ఫ్లో ఆ బోర్డు ఏదైతే ఉంటుందో, ఆ సవరణ బిల్లుకు సంబంధించిన బోర్డు ఏదైతే ఉంటుందో ఆ బోర్డులో కూడా ముస్లింలు తప్ప ఇంకా ఇతరులకు చోటు ఉండదు, ఉండకూడదు అని ప్రతిపాదించేది కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారే దీన్ని ప్రతిపాదిస్తే ఇది చాలా గొప్పగా ఉందని వీళ్ళందరూ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దానికి ఆమోదించడం జరిగింది. ఆ ప్రతిపాదన చాలా బాగుంది, శభాష్ అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఎంత గొప్ప విషయం ఇది. ఇక్కడ మనం అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజ్యసభలో ఓట్లు వేయించాడు, లోక్సభలో ఎందుకు ఓట్లు వేయించలేదంటే ఇక్కడ ఒకటి మనం ఆలోచించాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, సాక్షి ఆఫీసు వక్ఫ్ భూములు కొట్టేసి సాక్షి ఆఫీసు కట్టేసి, ముస్లింలకు చెందిన వక్ఫ్ భూములు కొట్టేసి జగన్ వక్ఫ్ భూములతో సాక్షి ఆఫీసు నిర్మాణం తన భాగోతం బయటపడదు అంటే అతిపెద్ద సాక్షి ఆఫీస్ని వక్ఫ్ భూముల్లో కట్టేశాడు. ఇప్పుడు దానికి ఆమోదం తెలిపారు అనుకోండి, వీటి మీద వచ్చి నిఘా పెడతారు, దాన్ని మొత్తం తీసుకుపోతారు, సరికొత్త కేసులు కూడా ఆయన మీద పడడం జరుగుతుంది. కాబట్టి అది జరిగితే ఇది ఉండదు, కేసులు పడతాయి, అవమానం పరువు పోతుంది, నడి రోడ్డు మీద వచ్చి కూర్చోవాల్సి వస్తుంది పరువు పోయి అని తెలిసేమో లోక్సభలో ఓట్లు వేపిలా. రాజ్యసభకు వచ్చే లోపల మనసు మార్చుకున్నాడు. ఎందుకంటే ఇన్ని కేసులు ఉన్నాయి, 1-2 కాదు. జగన్మోహన్ రెడ్డి కేసులో, మిథున్ రెడ్డి కేసులో, వైవి సుబ్బారెడ్డి కేసులో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులో ఒకటి కాదు కొన్ని వందల కేసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి వీళ్ళ ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఆలోచించి మళ్ళీ వాళ్ళ దగ్గర ఓట్లు వేయించడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఒక ఆఫీసు నాది ఇంత విశాలమైందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఆఫీసు కూడా ముస్లిం మైనారిటీ సభ్యులకు సంబంధించినటువంటి వక్ఫ్ భూముల్లో కూడా కట్టడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి భాగోతం. జగన్మోహన్ రెడ్డి ఈ తెలుగు రాష్ట్రాలే ఉమ్మేయడం కూడా కాదు, నేషనల్ మీడియా కూడా కీలక దశలో విమర్శిస్తూ ఉంది. దయచేసి నేను చెప్పిన ఈ విషయాన్ని మీరు పూర్తిగా ఆలోచించాలని, ఏదైనా చిన్న పొరపాట్లు మాట్లాడంటే క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.